మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన తప్పు ఏంటి? ఎందుకు ఆయన్ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు? రీసెంట్గా జరిగిన కుబేర సినిమా సక్సెస్ ఫంక్షన్లో చిన్న చిన్న జోకులు వేశాడు రష్మిక గారి మీద. రష్మిక నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్. నాగార్జున నా క్రష్ అంటూ మాట్లాడాడు, కానీ నాకు కూడా క్రషే. టోటల్గా రష్మికని కొంచెం మునగ చెట్టు ఎక్కించాడు. సాధారణంగా చిరంజీవి గారు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడని మాటలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కీర్తి సురేష్ తనని అన్నయ్య అని పిలిస్తే వద్దు, నన్ను అన్నయ్య అని పిలవద్దు అని చెప్పాడు అప్పట్లో బోలా శంకర్ సినిమా షూటింగ్ అప్పుడు. తర్వాత ఇంకో సందర్భంలో ఇంకో ఈవెంట్లో పూజా హెగ్డేని హక్ చేసుకున్నాడు. ఆహా, ఇది కదరా కిక్ అంటే, ఇది కదా కావాల్సింది అంటూ మాట్లాడాడు. ఇందులో వయసుకు తగ్గట్టుగా మాట్లాడలేదు. దీనికి ఒప్పుకుంటారు ఎవరైనా సరే. ఇలా మాట్లాడడం సభ్యత కాకపోవచ్చు. అది కూడా వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ని బట్టి ఆ మాటలు, ఆ బిహేవియర్ అనుకుందాం. మరి దీంట్లో ఏముంది? నేషనల్ క్రష్ అని ప్రపంచమంతా అనుకుంటున్నప్పుడు రష్మిక మండన్న ఫీల్ అవ్వలేదు. నాగార్జున గారు ఆ మాట మాట్లాడినప్పుడు రష్మిక మండన్న ఫీల్ అవ్వలేదు. చిరంజీవి గారు, నీ కళ్ళతో పర్ఫామ్ చేస్తున్నావు అమ్మా నువ్వు. అస్సలు నీ కళ్ళు అసలు ఇది చూస్తూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా నువ్వు పర్ఫామ్ చేస్తున్నావంటే అని మాట్లాడాడు. అంతే కదా, నాగార్జున చెప్పాడు, నేను చెప్పలేదు అంతే. చిరంజీవి గారి నేటివిటీనే అంత. ఆయన జోవియల్గా సరదాగా మాట్లాడాడు. దీన్ని కొంతమంది తప్పుపట్టారు. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు ఎంతో హుందాగా బిహేవ్ చేస్తున్నారు, మరి మీకేమొచ్చింది అంటూ మాట్లాడుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. అంటే అవతల వ్యక్తిని హట్ చేసేలాగా చిరంజీవి గారు ఎప్పుడు బిహేవ్ చేయలేదు, ఒక్క ఉదయ్ కిరణ్ మ్యాటర్లో తప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్.